నేను చనిపోయానని ప్రపంచం అంతటినీ నమ్మించావు. నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నీ కంట్రోల్లో పెట్టుకొని నా ఐడెంటిటీని మార్చేశావు. నాకు గతం గుర్తులేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని నేను భరత్ని కాదు విజయ్ని అని ఊరంతా నమ్మేలా చేశావు. నా భార్య బిడ్డల ముందే నా ఫోటోకి దండ వేయించి భర్త బ్రతికుండగానే నా భార్య నుదుటిన బొట్టు లేకుండా చెయ్యాలని చూశావు. నువ్వు చేసిన పాపాలకి నిన్ను ఏం చేసినా తప్పులేదు రుద్రాణి. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నిన్ను చంపిన పాపం లేదు. పద పద. వద్దు భరత్. పద భరత్ ప్లీజ్. భరత్ 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 ప్లీజ్. భరత్ 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 రావే. ఆగు, నా మాట విను. రా భరత్. రా భరత్ ప్లీజ్. భరత్ చెప్పు చంద్రిక, మన జీవితాలతో ఆడుకున్న తనని ఏం చెయ్యాలి? అమ్మా నువ్వు చెప్పమ్మా, ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి? నువ్వేం చెప్తే చేస్తాను. నిన్నిక్కడే చంపి పాతి పెట్టేస్తాను, లేదా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. భరత్ ఆవేశపడొద్దు. భరత్ ఆవేశం కాదమ్మా, బాధ. నా కళ్ళ ముందే నా భార్య బిడ్డలుంటే నేను గుర్తుపట్టలేకపోయాను. నాకు తెలియకుండా నేను మీ అందరినీ ఎంతో బాధ పెట్టాను. నా వల్ల మీరు ఎంత ఏడ్చుంటారో తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. దీనంతటికీ కారణం ఎవరో ఈ రుద్రానే కదా. దీని స్వార్థం కోసం ఎన్నెన్ని పాపాలు చేసింది. ఫస్ట్ టైం నా జీవితంలోకి ఎంటర్ అయినప్పుడే, దీని గురించి తెలిసినప్పుడే ఆ రోజే దీని పీక పిసికి చంపి పడేయాల్సింది. ఆడపిల్ల కదా అని వదిలిపెట్టాను. ఆ రోజు ఎంత తప్పు చేశానో ఈ రోజు నాకు తెలుస్తుందమ్మా. ఇప్పుడు వదిలిపెట్టనమ్మా, దీన్నిక్కడే నరికి పోగులు పెట్టేస్తా. ఆ కష్టం మీకు అవసరం లేదు భరత్ గారు. ఆల్రెడీ తన మీద కేసు ఫైల్ అయింది. తను చెప్పినట్టు నేను వినలేదని నన్ను దారికి తెచ్చుకోవడం కోసం యాక్సిడెంట్ చేసి నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని చూసింది. సాక్ష్యాధారాలతో సహా దొరికింది. ఒక మనిషి ఐడెంటిటీని మార్చడం అనేది క్రైమ్. ఆ విషయంలో తన మీద చంద్రిక గారు ఆల్రెడీ కేసు పెట్టారు. అనవసరంగా తనను కొట్టి తనను చంపి మీలాంటి మంచి వాళ్ళ చేతులకి మట్టంటుకోవడం కరెక్ట్ కాదు భరత్ గారు. తన సంగతి నేను చూసుకుంటాను. అరే అరే వదలండి, వదలండి. మొత్తానికి మీరందరూ ఒకటైపోయి నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? నా సంగతి నీకు తెలీదు చంద్రిక. నాకు భరత్ దక్కకపోతే నేను ఎంతకి తెగిస్తానో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్చుకో రుద్రాణి. ప్రేమ అనేది ఒకవైపు నుంచుంటే సరిపోదు, రెండు వైపుల నుంచి ఉండాలి.
నీ మనసులో నువ్వు భరత్ గారి మీద ప్రేమ పెంచుకున్నంత మాత్రాన ఆయన నిన్ను ప్రేమిస్తారని నువ్వు అనుకోకు. ఆయన ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఆయన నేను భార్యాభర్తలం. మా జోలికి ఎవరొచ్చినా ముగింపు ఇదిగో ఇలానే ఉంటుంది. నోరు మూసుకుని వెళ్ళు. ఏంటి రుద్రాణి ఇది? చివరికి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నది. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులేంటో నీకు అర్థమైందా? ఇప్పుడు నీ కళ్ళ మంటలు చల్లారాయిగా. నీకు కావాల్సింది ఇదే కదా, నువ్వు కోరుకున్నది ఇదే కదా. ప్రపంచంలో ఎవరైనా ప్రేమించిన వాళ్ళు తను ప్రేమించిన మనిషి బావుండాలని కోరుకుంటారు. కానీ నువ్వేం కోరుకున్నావు? నేను నాశనమైపోవడం కోరుకున్నావు. నేను బాధపడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నావు. లేదు రుద్రాణి, నువ్వు బాగుండాలనే కోరుకున్నాను. నిజంగా నీ ఆలోచనలు కరెక్ట్ అయితే నేను నిన్ను ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు. నేను నిన్ను ప్రేమించినా నువ్వు నన్ను ప్రేమించలేదన్న విషయం నాకు తెలుసు. కనీసం నువ్వు నన్ను కాదన్నా నువ్వైనా ఎక్కడో అక్కడ సంతోషంగా ఉన్నావని అనుకున్నాను. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి తెలిసాక నిజంగా చాలా కోపం వచ్చింది. ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం నువ్వు చేసిన మొదటి తప్పు. అతన్ని నిన్ను ఇష్టపడకపోయినా నువ్వు అతన్ని సొంతం చేసుకోవాలనుకోవడం నువ్వు చేసిన రెండవ తప్పు. భరత్ని సొంతం చేసుకోవడం కోసం ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశావు. ఒక అమాయకురాలైన చంద్రిక గారిని ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా నువ్వు వేధించావు. తన కళ్ళ ముందే తన భర్త చచ్చిపోయాడని చెప్పి డ్రామా ఆడావు. తన కళ్ళ ముందే భరత్ని తీసుకుని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశావు. ఇన్ని తప్పులు చేసి నిన్ను నువ్వు సమర్థించుకోవడం చాలా దారుణం రుద్రాణి. నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉందని తెలిస్తే నేనే నీకు సపోర్ట్ చేసేవాణ్ణి. నువ్వు నాకు దక్కకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ప్రేమించిన వాడితో నేనే నీ పెళ్లి చేసేవాణ్ణి. కానీ భరత్ నిన్ను ఇష్టపడట్లేదని తెలిసి కూడా అతన్ని బలవంతంగా నీ సొంతం చేసుకోవాలని చూశావు. అందుకే న్యాయం ఎటువైపు ఉంటే అటే ఉండాలని నిర్ణయించుకుని నేను చంద్రిక వైపున్నాను. నువ్వు అందరినీ మోసం చేసి భరత్ని దేశం దాటించాలి అని అనుకున్నావు. అందుకే నేను చంద్రికతో చేతులు కలిపి భరత్ని నీకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకుని పోయాను. ఏంటి? ఆ పని చేసింది నువ్వా? అవును, నేనే. నేను చంద్రిక ఇద్దరం ప్లాన్ చేసి భరత్ని తీసుకుని వెళ్ళాం. మేమనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి తనకి గతం గుర్తుకొచ్చింది. ఎంత పని చేసావు విక్రమ్, ఎంత పని చేసావు! భరత్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎంత స్ట్రగుల్ చేశానో తెలుసా? నన్ను ప్రేమించానని గొప్పగా చెప్పుకుంటావు కదా, అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు?